ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ 31, 32 వార్డు బూత్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిపిఎంకు చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారని సిపిఐ కార్యకర్తలు గొడవకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు గొడవ పడడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో స్వల్ప ఘర్షణ జరిగింది. 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి హెచ్చరించి పంపించేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ సెక్యూరిటీతో పోలింగ్ బూత్లోకి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నా చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి నాగిరెడ్డిపేట్ పిఎస్కు తరలించారు. దీంతో ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. అటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏఎస్ఆర్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా 35 పోలింగ్ కేంద్రాల్లో 10 వీల్ చైర్లే ఏర్పాటు చేయడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 14వ వార్డు పోలింగ్ బూత్లో బ్యాలెట్ పేపర్ ఇచ్చి కాంగ్రెస్ ఏజెంట్ ప్రచారం చేస్తున్నారని ఒక ఓటర్ ఆందోళన నిర్వహించారు. 9వ వార్డు 12వ బూత్లో తన ఓటు వేరేవారు వేశారని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటరు భర్త వచ్చి నిలదీయడంతో ఎంట్రీలో తేడా పడిందని ఎన్నికల సిబ్బంది తెలిపారు. 20వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఇంటి ముందు ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థి అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హోం ఓటింగ్ ఇవ్వకపోవడంపై ఎన్నికల కమిషన్పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత గీసింది మీరే కదా, అంటే ఆపింది మీరే కదా. ఓట్ అయిపోయిందని చెప్పలేదు సార్, ఓట్ అయిపోయిందని చెప్పలేదు. ఒక్కసారి ఆగమ్మ కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి అప్లికేషన్ కోసం లైన్ గీస్తాము. ఒక్కొక్కసారి ఓవర్ఫ్లో ఏమవుతుంది అంటే ఇక్కడ వరకు లాగే వచ్చేస్తుంది. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తీసుకొని వేసేసుకున్నాం.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ పార్టీకి పోలీసులు మద్దతుగా ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. నల్గొండ కార్పొరేషన్ 32వ వార్డులో గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారని బీఆర్ఎస్ నిరసనకు దిగింది. పోలీస్ వాహనానికి ఎదురుగా నిలబడి నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. Hey,